ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, హిందాల్కో, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి. సరేంటి ఇవాళ మార్కెట్ చూస్తూ ఉంటే ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది, అలాంటే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది, నెక్స్ట్ డే ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ప్రస్తుతానికి మార్కెట్స్ ఫ్లాట్ గా ఉన్నాయండి. క్లోజింగ్ కూడా భయంగా చెప్పాలి అంటే ఫ్లాట్ గా క్లోజ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. నిఫ్టీ గారిని గమనిస్తే మనకి ఈ మధ్య కాలంలో ఏంటి అంటే ఒక రేంజ్ లోనే ఉంది. పెద్దగా ఇదర్ సైడ్ మూవ్స్ మనం చూడలేదు. మన ఇండియన్ మార్కెట్స్ మరి ముఖ్యంగా ఇండెక్స్ పరంగా పెద్దగా అనేది లేదు, పెద్దగా తగ్గడం కూడా లేదు. 26,000 దాకా మనం చూసాము. ఇంకా న్యూ హైస్ పైకి వెళ్ళి ఇంకా ముందుకు వెళ్తున్న టైంలో కిందకు వచ్చింది. మళ్ళీ 25,400 దగ్గర అక్కడ దాకా వచ్చి మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ అయింది. సో ప్రస్తుతానికి నేను అనుకోవడము నిఫ్టీ 26,200 ఆ లెవెల్స్ లో బాగా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. అది దాటితే ఇంకొంత 1000 పాయింట్స్ ర్యాలీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మన మార్కెట్స్ బాగా వీక్ గా ఉన్నాయి. లాస్ట్ ఒక 3-4 మంత్స్ గా గ్లోబల్ మార్కెట్స్ గా కంపేర్ చేసుకుంటే. సో నేను అనుకోవడం అంటే ఈ రోజు రేపు పక్కన పెడితే డిసెంబర్ లో ఒక ర్యాలీ అనేది మన ఇండియన్ మార్కెట్ లో రావడానికి అవకాశం ఉంది. అయితే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇండెక్స్ లో అంటే ఒక సెక్టర్ అంటూ స్ట్రాంగ్ గా ఇండెక్స్ ముందుకు తీసుకువెళ్ళలేని పరిస్థితి ఉంది. దాని కారణంగా ఇండెక్స్ ముందుకు వెళ్ళకపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీస్ అంత గొప్పగా పార్టిసిపేషన్ లేదు. బ్యాంక్స్ పర్లేదు, ఇప్పుడు ఉన్న వాటిలో కొంచెం సెక్టర్ పరంగా బ్యాంక్స్ కొంచెం పర్లేదు, బట్ అంత అద్భుతంగా అయితే లేదు. కాబట్టి ఏంటంటే ఒక లీడర్షిప్ అనేది ఇండెక్స్ కి కావాల్సి ఉంటుంది. ఇప్పుడు అంటే ఇండెక్స్ బేస్డ్ స్టాక్ బాగా పెరిగి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఏషియన్ పెయింట్స్ పెరిగింది. సో ఏషియన్ పెయింట్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ రిజల్ట్స్ బాగా, చాలా రోజులు కాదు చాలా ఏళ్ల తర్వాత రిజల్ట్స్ బాగా వచ్చాయి. సో ఇట్లా ఏదో ఒక అంటే గట్టిగా వెయిటేజ్ ఉన్న, అంటే ఏషియన్ పెయింట్స్ అంత వెయిటేజ్ లేదు కానీ వెయిటేజ్ ఉన్న కంపెనీస్ లైక్ రిలయన్స్ కానివ్వండి, ఇటువంటి ఎస్బీఐ కావచ్చు, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఇటువంటి బాగా ముందుకు వెళ్తే మార్కెట్ ముందుకు వెళ్తుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా అనుకోవడం చాలా వరకు రేంజ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. ఇంకా రిజల్ట్స్ కొనసాగుతున్నాయి. ఈ రోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూసుకుంటే పెద్దగా గొప్పగా ఉన్నాయని చెప్పలేరు, 50-50 అని చెప్పొచ్చు అండి. ఓవరాల్ గా రేంజ్ బాగుంది అండ్ స్టాక్ స్పెసిఫిక్ గా ఉంటుంది. కాలర్ ఉన్నారు సార్, శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. సార్, ఎస్ఎల్ఎస్ ఫార్మాలో నుంచి ఆర్టీజీ లైఫ్ లోకి ఇన్వెస్ట్మెంట్ డైవర్ట్ చేసుకోమంటారా? అదే విధంగా సార్ ఫినిటెక్స్ కెమికల్ ఈ రేట్ లో ఇప్పుడు బాగా కరెక్షన్ వచ్చింది కదా, నా దగ్గర కెమికల్ సెక్టర్ లో ఏది లేదు, ఇది కొనుక్కోమంటారా లాంగ్ టర్మ్ కి 4-5 years కి? ఫస్ట్ ఏమన్నారంటే దేంట్లోకి ఎగ్జిట్ కావాలంటున్నారు మీరు? ఎస్ఎల్ఎస్ లో నుంచి ఆర్టీజీ లైఫ్ లోకి సార్, ఎస్ఎల్ఎస్ ఫార్మాలో నుంచి ఆర్టీజీ లైఫ్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ ని షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. అదే విధంగా వచ్చేసి ఫినిటెక్స్ కెమికల్ ఈ రేట్ బై చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కి 4-5 years కి? రైట్ నాకు అర్థమైంది. మీరు పని చేయండి, ఎస్ఎంఎస్ నుంచి ఆర్టీజీకి మీరు షిఫ్ట్ కావాలి అని మీరు అంటున్నారు. ఎస్ఎంఎస్ నుంచి ఎగ్జిట్ కాండి. అట్లనే ఆర్టీజీ అనేది కూడా అంటే రీసెంట్ నెంబర్స్ బాగానే ఉన్నాయి, ట్రై చేయొచ్చు. మీ ఇష్టం, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ట్రై చేయొచ్చు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అయితే కాదు. ఫినోటెక్స్ బాగా పడింది కదా కొనడం అనేది కరెక్ట్ కాదండి, కొంచెం ఆగండి చూద్దాం. ఫినోటెక్స్ ఇంకా అంటే డౌన్ సైడ్ ఆగొచ్చేమో కానీ, బట్ అట్ ద సేమ్ టైం మనకి రిస్క్ ఎక్కువ ఉన్నట్టు కనపడుతుంది. కొంచెం ఆగండి, బాగా పడింది కొనాలనే కాన్సెప్ట్ కాకుండా కొంచెం అడుగుదాం, చూద్దాం. స్టేబుల్ అయినాక ఇటువంటి కంపెనీస్ గ్యారంటీలు ఉండవండి. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు రిటర్న్స్ వస్తే భారీగా రావచ్చు, అది కూడా ఉంది. మీరని కాదు, ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా చిన్న కంపెనీస్ ఏంటంటే రిస్క్ రివార్డ్ కానీ చూసుకుంటే రెండు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు పెట్టిన 10 రూపాయలు పెడితే మీకు 100 రూపాయలు రావడమేమో కానీ 10 రూపాయలు కాస్త రూపాయి కూడా అయిపోతుంది. దానికి ప్రిపేర్ కావాలి, దీనికి ప్రిపేర్ కావాలి.
అట్లా ఉన్నప్పుడే ఇటువంటి బెట్స్ తీసుకోవాలండి. అదర్వైజ్ సేఫ్ బెట్స్ కి వెళ్ళడం బెటర్. నెక్స్ట్ కాలర్ సోమశేఖర్ చేస్తున్నారు రాజమండ్రి నుంచి. సోమశేఖర్ గారు మాట్లాడండి శేషు గారితో. నమస్తే శేషు గారు. నేను ఆంధ్రప్రదేశ్ పేపరు 14,000 స్టాకులు కొన్నాను సార్. నా యావరేజ్ 78 రూపాయల్లో ఉంది. అది ఇంకా తీసుకెళ్లి 70 దగ్గర పెట్టారు. ఇప్పుడు 70 దగ్గర నడుస్తా ఉంది, 71 దగ్గర. దానికి పంట కోత 1 నెలలో వస్తుందంటారా, 2 నెలలు పడుతుందంటారా కోత కోసుకుంటాను ఈ పంట? నాకు అర్థం కాలేదండి. ఆంధ్రప్రదేశ్ పేపర్ సార్, 14,000 స్టాకులు కొన్నాను. నా యావరేజ్ 78 ఉంది. ఓకే, చెప్పండి. ఎదరికి వెళ్తుందంటారా? అది ఇప్పుడు ఇంత టైంలో ఎంత వెళ్తుంది అని చెప్పడం అనేది స్టాక్ మార్కెట్ లో ఎవరు కూడా చెప్పలేరండి. సో రీసెంట్ నెంబర్స్ పరంగా చూసుకుంటే గొప్పగా కాదు కదా, బాగా రాలేదండి, అసలు బాగా రాలేదు. నెంబర్స్ పరంగా ఏమాత్రం అనుకూలంగా లేదు. ఇది అగైన్ ఇది కూడా ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కాదండి. కాబట్టి మీరు రేటుకు వచ్చినప్పుడు మీరు కళ్ళు మూసుకొని బ్లైండ్ గా ఎగ్జిట్ కాండి. ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళాకండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు అంటాం కదా, ఏదో లాటరీ లాగా అనమాట. ఒకసారి వస్తే సడన్ గా జంప్ అయి 70 నుంచి 150కి వెళ్ళొచ్చు. కాబట్టి అసలు ఇటువంటి స్టాక్ జోలికి అయితే నేను అసలు వెళ్ళొద్దంటాను. ఇప్పుడు మీరు చూడండి, లేటెస్ట్ క్వార్టర్ కానీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 432 crores రెవెన్యూస్ అయితే ఈసారి 362. ఎంతకుముందు ప్రాఫిట్ లో ఉంటే నష్టాల్లో ఉంది. అఫ్ కోర్స్ పేపర్ కంపెనీస్ ఎలా ఉంటున్నాయి పరిస్థితి బట్టి మారుతుంటుంది. పోనీ లాంగ్ టర్మ్ పరంగా చూద్దామంటే 2019 కి ఇప్పటికి కానీ చూసుకుంటే అప్పుడు 1,400 కోట్లు టర్న్ ఓవర్ ఉంటే ఈ రోజు 1,500 కోట్లు. అంటే గ్రోత్ లేదు, ఏమి లేదు. మనం ఏ విధంగా చూసినా కూడా ఈ స్టాక్ లో ఉండడానికి అనుకూలంగా లేదు. మీరు ఓన్లీ జస్ట్ ఏంటంటే మనకి ఆంధ్ర పేపర్ అని పేరు ఉంది కాబట్టి మనం కొనడము అనేది కాదు. కాబట్టి ఇవన్నీ మీరు స్టడీ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా కూడా ర్యాలీస్ లో మీరు ఎగ్జిట్ తీసుకోవాలి. నెక్స్ట్ కాలర్ సంజయ్ చేస్తున్నారు. సంజయ్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యు సార్. సార్ ఈ నైకా ఒకటను హోనాసా ఈ 2 స్టాక్ ఇప్పుడు బై చేయొచ్చండి? నైకా ఒకటి ఇంకా అండి హోనాసా హోన్జా కన్స్యూమర్ అంతే కదా? హోనాసా HONASA హోనాసా. అదే హోనాస్ అంటే హోన్జా కన్స్యూమర్ అన్నమాట. ఓకే, హోనాస్. ఓకే, యా. ఇప్పుడు ఒకటండి, నైకా అనేది నేను ఇప్పుడు గతంలో కూడా చెప్పాను, న్యూ ఏజ్ కంపెనీస్ లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కంపెనీలో పైసా బజార్ కావచ్చు, నైకా కావచ్చు, లేకపోతే జొమాటో కావచ్చు, ప్రతి ఒక్కరు ఏదో ఒక కంపెనీలో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలని గతంలో అనుకున్నాము. సో నైకా మీద నేను రీసెంట్ నెంబర్స్ కూడా బాగున్నాయి. లాంగ్ టర్మ్ కి ఉద్దేశం ఉంటే పాజిటివ్ గానే ఉన్నాను. కాకపోతే కరెక్షన్స్ లో కొనుక్కోండి. నైకా అనేది మీకు తెలిసింది బ్యూటీ, దాని నుంచి బ్యూటీ ప్రొడక్ట్స్ ఆన్లైన్ లో ఈ-కామర్స్ ద్వారా వాళ్ళు సెల్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళ యూఎస్పీ అది. దాంతో పాటు ఏమైంది అంటే రీసెంట్ గా, అంటే లాస్ట్ ఒక కొన్ని ఏళ్ళుగా ఇప్పుడు దగ్గర 90% అనమాట వీళ్ళకి అంత రెవెన్యూస్ అంతా కూడా నైకాకి బ్యూటీ నుంచి వచ్చేది. అట్ ద సేమ్ టైం నైకా ఫ్యాషన్స్ కూడా, అంటే లైక్ మింత్రా లాగా నైకా ఫ్యాషన్స్, అంటే మనం షర్ట్ కొనాలన్నా లేదా ఒక షూ కొనాలన్నా కూడా నైకా ఫ్యాషన్ స్టార్ట్ చేశారు. అది కూడా పర్లేదండి. అది కూడా నెక్స్ట్ 2-3 ఏళ్ళు అది కూడా బాగా ఊపం, అంటే రెవెన్యూస్ కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే మీరు కొనుక్కోవచ్చు. తర్వాత హోన్జా కన్స్యూమర్ గురించి అడిగారు. దీని మీద నేను అంత పాజిటివ్ గా అయితే లేనండి. అఫ్ కోర్స్ దీనికి అంటే ఈ సెక్టర్ కి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇదేంటంటే ఎస్థెటిక్ మెడిసిన్ అంటే స్కిన్ కేర్, పర్సనల్ కేర్ అండ్ స్కిన్ కేర్ మీద ఉన్నారు. వీళ్ళకి ఓన్ బ్రాండ్స్ ఉన్న 1-2 ఉన్నాయి. మిగతా అన్ని కూడా ఏంటంటే ఇనార్గానిక్ గ్రోత్ పరంగా ఐపీఓకి ముందు లైక్ రకరకాల డెర్మాకో కావచ్చు, డాక్టర్ షేత్ కావచ్చు, బ్లీడ్ ప్లాంట్ అని ఉంటుంది. దాన్ని కూడా ఇవన్నీ కూడా వీళ్ళు కాదండి. వీళ్ళని దాన్ని కొనేసేసారు. దీని ఏమంటారంటే ఇనార్గానిక్ గ్రోత్ అంటాం. అంటే ఫాస్ట్ గా కంపెనీస్ లో రెవెన్యూస్ కనపడాలనే ఉద్దేశంతో. సో దీనికన్నా చాలా కంపెనీస్, మంచి క్వాలిటీ కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి దానికి వెళ్ళండి. హోన్జా కన్స్యూమర్ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ HCL ఫినోటెక్స్ కెమికల్స్, కూపిడ్ లిమిటెడ్,
క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్ లిమిటెడ్ సార్, ప్రెజెంట్ రేట్ ఎంట్రీ చేసుకోవచ్చా సార్? క్యూపిడ్ ఒకటి, తర్వాత ఇంకోటి ఏంటంటే క్యాప్రీ గ్లోబల్, రెండు తీసుకుందాం. ఓకేనా? కూపిడ్ లిమిటెడ్, ఎఫ్సిఎల్ ఫినోటెక్స్ కెమికల్స్. ఫినోటెక్స్ మనం ఆల్రెడీ చెప్పామండి, స్టార్టింగ్ లో చెప్పాము. క్యాప్రీ గ్లోబల్ గురించి మాట్లాడుకుందాము, తర్వాత క్యూపిడ్ గురించి మాట్లాడుకుందాము. క్యూపిడ్ అనేది చాలా మైక్రో క్యాప్ కంపెనీ నుంచి మార్కెట్ క్యాప్ ఒకప్పుడు కానీ చూసుకుంటే చాలా తక్కువగా ఉండేదండి. అటువంటిది ఈ రోజు దగ్గర 7,000 crores వచ్చేసింది అనమాట. అంటే ఇది 10 రూపాయలు, 20లో 10 రూపాయలు ఉండేది, 10 రూపాయల నుంచి ఈ రోజు దగ్గరగా 280 రూపాయలకు వచ్చేసిందండి. ఇంకా వీళ్ళ బిజినెస్ పరంగా ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏంటంటే వీళ్ళు కండోమ్స్ లో ఉన్నారు, మరి ముఖ్యంగా ఫిమేల్ కండోమ్స్ లో ఉన్నారు. అది కూడా ఎక్స్పోర్ట్స్ లో వీళ్ళకి బాగా ప్రెజెన్స్ ఉందన్నమాట. ఎక్కువగా వీళ్ళకి రెవెన్యూస్ పరంగా కూడా చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ మరి ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉంది. కాకపోతే ఏంటంటే దీని ఎలా ఉంటుందంటే షార్ప్ గా పెరిగిందండి, రీసెంట్ గా షార్ప్ గా పెరిగింది. నెంబర్స్ చాలా డబల్ అయిపోయినాయి రెవెన్యూస్. కరెక్షన్స్ లో మీరు తీసుకోండి. తర్వాత క్యాప్రీ గ్లోబల్ గురించి అడిగారు. క్యాప్రీ గ్లోబల్ కానీ గమనిస్తే ఇది ఎన్బిఎఫ్సి లో మంచి రీసెంట్ గా కానీ గమనిస్తే చాలా ఫాస్ట్ గ్రోత్ ఉన్న కంపెనీ అండి. ఇది నార్త్ సైడ్ ఎక్కువగా ప్రెజెన్స్ ఉంది, మనకి లేదు. బట్ అయినా సరే ఇది లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే బాగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. జ్యువెలరీ దాంట్లో అంటే వీళ్ళ ఎక్స్పోజర్ లో, అంటే వీళ్ళ లోన్స్ ఇచ్చే దాంట్లో ఎక్కువగా ఏంటి అంటే జ్యువెలరీ, అంటే మన గోల్డ్ లోన్స్ అంటాం కదా. సో దాని మీద వీళ్ళకి ఎక్కువ లెవరేజ్ ఉంది. కాబట్టి ఏంటంటే రిస్క్ అనేది తక్కువ, డౌన్ సైడ్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. మ్యాక్స్ హెల్త్ కేర్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని. మ్యాక్స్ హెల్త్ కేర్ గాని గమనిస్తే అండి, ప్రస్తుతానికి ఇప్పుడు బాగా డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇంకా నెంబర్స్ అనౌన్స్ చేయలేదండి, ఈసారి నెంబర్స్. ఓవరాల్ గా నేను పదే చెప్తూ ఉంటాను, హెల్త్ కేర్ లో నేను పాజిటివ్ గా ఉన్నాను, మ్యాక్స్ మీద బాగా పాజిటివ్ గా ఉన్నాను. కరెక్షన్స్ లో కొనుక్కోనండి, చూద్దాం నెంబర్స్ ఎంత వరకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి. ఆ నెంబర్స్ తర్వాత స్టాక్ కొంచెం రియాక్ట్ కావచ్చా అనే దాన్ని బట్టి కరెక్షన్స్ లో కొనుక్కొని ఒకవేళ లాస్ వచ్చినా కూడా పోయి చేయండి. ఏం కాదు, ఒక టైంలో మన అపోలో దాటిపోయిందండి, కానీ మళ్ళీ అపోలో కొంచెం ముందుకు వచ్చింది. మార్కెట్ క్యాప్ పరంగా కొంచెం ఒక రోజు అది ఒక రోజు ఇది ఉన్నాయి దగ్గరగా. మళ్ళీ ఈ రోజు మ్యాక్స్ ముందుంది. మార్కెట్ క్యాప్ పరంగా రెవెన్యూస్ పరంగా అయితే అపోలో చాలా ఎక్కువ, అంటే దగ్గర 21,000 crores రెవెన్యూస్, 22,000 crores రెవెన్యూస్ ఉంటే దీనికి మాత్రం ఓన్లీ 7,000 crores మాత్రమే ఉంది. అయితే దీనికి ఎందుకు మార్కెట్ క్యాప్ ఎంత ఎక్కువ, అంటే మార్కెట్ ఎందుకు దీనికి ఎంత వాల్యూ ఇచ్చిందంటే గ్రోత్ ఒకటి, ఫాస్ట్ గ్రోత్ ఒకటి, తర్వాత దాంతో పాటు ప్రాఫిట్స్ మార్జిన్ అనమాట. మార్జిన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ ఎలా ఏముంటుందంటే దేనికైతే గ్రోత్ ఉంటుందో దానికి ఎక్కువ వాల్యూ అనేది స్టాక్ మార్కెట్ ఇస్తుంది. సో ఓవరాల్ గా మ్యాక్స్ హెల్త్ మేనేజ్మెంట్ కూడా అపాయి సైడ్ డాక్టర్ కాదైనా, సో చాలా కేస్ స్టడీ కింద మనం చూసుకోవచ్చండి, అంటే మ్యాక్స్ హెల్త్ ని. సో ఫ్యూచర్ కూడా బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి, కొనుక్కోవచ్చు కరెక్షన్స్. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు. రమేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారితో. నమస్తే సార్, శేషు గారు. హలో చెప్పండి. హలో, నేను న్యూజన్ కెమికల్స్ 2000 కొన్నాను. ఏంటంటే న్యూజన్ కెమికల్స్ కెమికల్స్ తెలుసు, 2000 కొన్నాను. అది మైనస్ లో ఉంటుంది, దాదాపు 50% మైనస్ లో ఉంది. అది దాంట్లో నుంచి బజాజ్ ఫైనాన్స్ లోకి షిఫ్ట్ అవ్వచ్చా, లేదంటే ఇంకేమైనా బెటర్ స్టాక్ ఉంటే చెప్పండి. లేదా దీంట్లోనే ఒక 1 year హోల్డ్ చేస్తే లాస్ కవర్ అయితే. న్యూజన్ కెమికల్స్ ని మీరు కొన్నారు, సో దాని నుంచి బజాజ్ ఫైనాన్స్ కి షిఫ్ట్ కావాలా అని అడుగుతున్నారండి. టైంలో న్యూజన్ అంటే అందరు న్యూజన్ కెమికల్స్ మీద వెంటపడి కొన్నారు. సో అది అలానే అప్పుడు ఆ టైంలో పెరిగింది. సో అట్లా అక్కడి నుంచి మళ్ళీ పడ్డం స్టార్ట్ అయింది. బట్ ఏదేమైనప్పుడు కూడా అంటే ఇప్పుడు ఈసారైనా సరే మీరు కొంచెం కొనే ముందు కొంచెం అన్ని కూడా స్టడీ చేసుకుని కొనండి. మళ్ళీ దీంట్లో నుంచి దాంట్లోకి వెళ్ళము అట్లా వద్దండి. ప్రస్తుతానికి నియోజన్ కెమికల్స్ ని కంటిన్యూ చేసుకోండి. బజాజ్ ఫైనాన్స్ కి నియోజన్ కెమికల్స్ కి అసలు పొంతన లేదండి.
అదేమో ఇండెక్స్ స్టాక్, ఇదేమో మైక్రో క్యాప్ కంపెనీ. సో ఒకదానికి పోల్చడం అనేది సంబంధం లేదు. మీరు కావాలంటే దాని గురించి కావాలంటే చెప్తాను, దీని గురించి కావాలంటే చెప్తాను, ప్లస్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటని. దీంట్లోంచి దాంట్లో ఎగ్జిట్ అయిపోతే అది బజాజ్ ఫైనాన్స్ డబుల్ అయిపోయి అట్లా ఉండదు. బజాజ్ ఫైనాన్స్ లో మీకు మా అయితే 15% పర్ యానం కన్నా రిటర్న్స్ ఎక్కువ రావు. న్యూజన్ అయితే ప్రస్తుతానికి కొంచెం అండి, ఎట్లా కంటిన్యూ చేయండి. మీ రేటుకి వస్తుందా డబుల్, మళ్ళీ ఇక్కడి నుంచి మీకు 100% పెరగాలి. 100% పెరగాలి అంటే మళ్ళీ ఇప్పుడు నెంబర్స్ ఇట్లా ఇదే విధంగా ఇచ్చుకుంటూ పోవాలి. బట్ డౌన్ సైడ్ రిస్క్ అయితే ఇంకా ఉందండి, ఇంకా 10 to 15% కిందకి రావచ్చు. బట్ స్టేబుల్ గా 1000 రూపీస్ దగ్గర కొంచెం ఆగడానికి అవకాశం ఉంది. చిన్న కాలర్ ఉన్నారు, లలిత కాల్ చేస్తున్నారు కాకినాడ నుంచి. లలిత గారు నమస్తే అండి, మాట్లాడండి. శేషు గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ శేష్ గారు. నా దగ్గర కొన్ని షేర్స్ ఉన్నాయండి. యాక్చువల్ గా ఇదండి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఉందండి. అలాగే నేను కొన్ని షేర్స్ 40s లో తీసుకున్నానండి. 14 హెల్త్ కేర్ 950కి. ఈ ప్రైస్ లో కంటిన్యూ చేయొచ్చండి 14 హెల్త్ కేర్. అలాగే హెచ్బిఎల్ ఇంజనీరింగ్ నేను 1000 రూపీస్ లో తీసుకున్నాను. అది అప్ సైడ్ వస్తుందా అండి? ఫుల్ ఫాల్ ఉంది అందుకని. ఓటీస్ హెల్త్ కేర్ తీసుకున్నారు అంతే కదా? అవునండి, 40s 950 తీసుకున్నానండి. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 1000 రూపీస్. ఓకే అండి, 40s ని కంటిన్యూ చేసుకోనండి. రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చాయి, చూస్తుంటారు కదా రిజల్ట్. ఆబ్వియస్ గా అంటే అది ఎక్కడి నుంచి పెరిగింది అనేది మనం చూసుకోవాలి. పెరిగినప్పుడు ఆబ్వియస్ గా కరెక్షన్ అనేది ఒక 10% 15% కరెక్షన్ అనేది సాధారణ మంచి కంపెనీలో. సో కాబట్టి మీరు 40s ని ఉంచండి. ఇంకా బాగా ఎంత పడితే అంత ఇంకా కొంత 40s ని లాంగ్ టర్మ్ కి అంటే 3-4 వేలు ఉద్దేశం పెట్టుకొని, ఎగ్జాక్ట్ గా ప్రైస్ ఇక్కడ నుంచి ఆగుతుందని నేను చెప్పలేను. కాబట్టి మీరు కొనుక్కోండి. తర్వాత హెచ్బిఎల్ ఇంజనీరింగ్ గురించి అడిగారు, దీన్ని ఏం చేయాలి అనేది. ఇది కూడా 1000 రూపీస్ లో కొన్నారు. రెండు కూడా ఏంటంటే రిజల్ట్ తర్వాత రిజల్ట్స్ బాగా వచ్చాయి అయినా కూడా పడ్డాయి. సో ఆబ్వియస్ ఏనండి, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే రిజల్ట్స్ బాగా వచ్చాయి కదా అని కొంటారు. సో అది ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోతుందండి. స్టాక్ మార్కెట్ లో ఎలా ఉంటుందంటే, మనకి రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే అది లాస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే మనకు వచ్చిందే లాస్ట్, అది చూసి జనాలు కొనేస్తారు. కొనగానే స్టాక్ పడడం స్టార్ట్ అవుతుంది. దానికి ముందు కొనడం అనేది అంటే దానికి ముందు రిజల్ట్స్ బాగా వస్తాయని మనకు తెలియదు కదా. కాకపోతే ఏంటంటే బిగ్ ప్లేయర్స్ కానివ్వండి, తర్వాత ఏం జరుగుతుందంటే సపోజ్ హెచ్బిఎల్ రిజల్ట్స్ ఆల్రెడీ ఉండే ఇన్ఫర్మేషన్ కొంత ఉంటుందండి. చాలా మందికి ఉండే కొంతమందికి ప్లేయర్స్ కి తెలుసుంటుంది, అన్ని కంపెనీస్ అని కాదు. కాబట్టి వాళ్ళు ముందే కొనుక్కుంటారు. ఆబ్వియస్ గా రిజల్ట్స్ రేపనగానే ఈ రోజు అమ్ముకుంటారు. రీటైల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే రిజల్ట్స్ బ్రహ్మాండంగా వచ్చాయి కదా అని కొంటారు, పడుతుంది. కొంచెం మళ్ళీ ఇది 900 బిలో కొంచెం స్టేబుల్ అయినాక మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ మళ్ళీ పెరగచ్చు. బట్ ప్రస్తుతానికి రెండు కూడా ఉంచాలి. నెక్స్ట్ కలర్ భానుమతి చేస్తున్నారు. భానుమతి గారు నమస్కారం అండి, మాట్లాడండి. శేషు గారు మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. భానుమతి గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మీ కాల్ కట్ అవుతుంది. యా సార్, ఓఎఫ్ఎస్ఎస్ యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. ఓఎఫ్ఎస్ఎస్ ఒరాకిల్ ఫైనాన్షియల్స్ గురించి అడిగారు. ఓకే, చేసుకోవచ్చు అండి, కొనుక్కోవచ్చు. ఇంకా కొంత కొనుక్కోండి. ఇదేంటంటే ప్రోడక్ట్ బేస్డ్ కాబట్టి అప్పుడు మిగతా కంపెనీస్, ఐటీ కంపెనీస్ బిజినెస్ వేరు, దీని బిజినెస్ మోడల్ వేరు, డైనమిక్స్ అంతా వేరేగా ఉంటాయండి. రిజల్ట్ పరంగా ఓకే అంత గొప్పగా రాలేదు, దాని తర్వాత పడింది. ఇప్పుడు కాదండి, లాస్ట్ ఒక ఇంకా చెప్పాలంటే ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ ఒరాకిల్ గురించి అడుగుతున్నారు. యా, ఒరాకిల్ అడిగాను సార్, అదే యావరేజ్ చేయొచ్చు అని అడిగారు. ఒరాకిల్ మీరు కొనుక్కోండి, స్లోగా ఉంటుందండి. యావరేజ్ చేసుకున్న అద్భుతంగా ఉండదు, స్లోగా బాగా పడినప్పుడు కొనుక్కోవాలి. మళ్ళీ అనొచ్చు బాగా పడినామంటే ఎవరు తెలియదు. కాబట్టి మీరు ఇట్లా డౌన్ రేట్ లో కొనుక్కొని మళ్ళీ ఒక 10% 15% ప్రాఫిట్ లో ఎగ్జిట్ తీసుకోవాలి. నెక్స్ట్ అంటే ఇంకో స్టాక్ ఏదో ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని. ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ డెఫినెట్ గా అండి. ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ బాగా స్ట్రాంగ్ గా
అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్, అన్నిట్లో ప్రాఫిట్ బుకింగ్ కనబడుతుందండి. అన్ని రిజల్ట్స్ బాగుంటాయి అయినా సరే అన్నిట్లో ప్రాఫిట్ బుకింగ్ కనబడుతుంది. బట్ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఈ కరెక్షన్స్ లో మీరు కొనుక్కోండి. కరెక్షన్స్ లో ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కలర్ నిరంజని చేస్తున్నారు. నిరంజని గారు నమస్కారం అండి, మాట్లాడండి శేషు గారితో. క్వాలిటీ పవర్ షేర్స్ ఉన్నాయండి 950లో, ఒక 100 షేర్స్ ఉన్నాయండి. సో అది స్టాక్ ఫాలో అవుతా ఉంది. ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా? ఈ రోజు ఈ రిజల్ట్స్ ఉన్నాయండి, బట్ స్టిల్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. అలాగే ఏషియన్ పెయింట్ నా దగ్గర ఉన్నాయండి, ఎంతకి సెల్ చేసుకోవాలి? 2500 లో ఉన్నాయండి ఏషియన్ పెయింట్, 1 year బ్యాక్ కొన్నది. ఓకే అండి, ఏషియన్ పెయింట్స్ లో ఉన్న వాళ్ళకి ఒక మంచి అవకాశం అండి. ఫస్ట్ ఇప్పుడు ఎగ్జిట్ కావడానికి 1 year క్రితం మీరు కొన్నారు 2500 లో. సో నేను కూడా ఈ ర్యాలీ కొనసాగి 3-2 దాకా వెళ్ళొచ్చేమో. సో 3-2 అనేది ఎగ్జిట్, 3-2, 3-4 అనేది ఎగ్జిట్ తీసుకోండి. నేనైతే ఎగ్జిట్ తీసుకోమంటాను, ఎందుకంటే అక్కడి నుంచి పెరగొచ్చేమో. బట్ పెయింట్ కంపెనీస్ కి ఇంతకు ముందు అంత లాగా ఉండదు, బాగా కాంపిటీషన్ ఉంది. ప్లస్ ఇటువంటి కొన్ని కంపెనీస్, హిందుస్థానీ లివర్ కావచ్చు, ఏషియన్ పెయింట్స్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ కి ఏంటంటే అదే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంతకుముందు అంత సస్టైన్డ్ గ్రోత్ అయితే ఉండదు. కాబట్టి 3-2, 3-4 దగ్గర మీరు ఎగ్జిట్ తీసుకోండి. తర్వాత ఇంకోటి ఏమన్నారు మీరు, క్వాలిటీ పవర్ కొన్నారు. తర్వాత ఈ రోజు రిజల్ట్స్ ఉంది. సో అగైన్ సేమ్ థింగ్ అండి, అందరికి ఇప్పుడు దాకా చెప్పాను కదండి. రిజల్ట్స్ బాగానే ఉన్నా కూడా మీరు చూస్తుంటే స్టాక్స్ పడుతున్నాయి, ఇంకా రిజల్ట్స్ రాలేదు. సో ఆల్రెడీ స్టాక్ 6% ప్రస్తుతానికి కరెక్ట్ అయింది. చూద్దామండి, మీరు రిజల్ట్ తర్వాత నిర్ణయం తీసుకోండి బెటర్. ఇంకా రిజల్ట్ బాగా వచ్చినప్పుడు కిందకి కొడుతున్నారండి, దాని ముందు పెరిగింది కాబట్టి. బట్ ఓవరాల్ గా క్వాలిటీ పవర్ లో పవర్ కానీ గమనిస్తే మొన్నటి వరకు రిజల్ట్స్ వరకు ఇంతవరకు ఇప్పుడు వరకు బాగుంది. ఎక్కడి నుంచి ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. బట్ ఓవరాల్ గా నేనైతే పర్లేదు, హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కలర్ భానుమతి చేస్తున్నారు. భానుమతి గారు మాట్లాడండి శేషు గారితో. సార్ గుడ్ మార్నింగ్ సార్. మాది ఎస్బీఐ ఈ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అండి. అది వచ్చి 2001 లో కొన్నాము. అది ఇప్పుడు ఎట్లా ఉంది మార్కెట్ అని కొంచెం చెప్తారా? 2001 లో అండి? అవునండి. ఓకే, డెఫినెట్ గా బాగానే ఉంటుందండి. డెఫినెట్ గా ఇప్పటికి మీకు గ్రోత్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు ఎన్ఏవి ఎంత ఉందో మీరు చూసుకోండి. అప్పుడు మేము కొన్నప్పుడు 2 lakhs ఉంటుంది సంథింగ్ అంతే. 2 lakhs కాదండి, ఎంత ఉంది అని అదే అండి. అదే బలం ఉంటుందండి. మీరు బ్రహ్మాండంగా రిజల్ట్ అంటే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే 2000 మీరు ఎప్పుడు 25 years బ్యాక్ స్టోరీ చెప్తున్నారు కాబట్టి బాగానే ఉంటుంది. ఎలికాన్ గురించి అడుగుతున్నారు సార్. ఎలికాన్ ప్రెసెంట్ రేట్ లో హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఎలికాన్ ఇంజనీరింగ్ గురించి అండి. ఆ ఎలికాన్ మీరు కంటిన్యూ చేసుకోండి, హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ ఎలికాన్ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. నెంబర్స్ కూడా బాగానే వచ్చాయి. ఎగ్జాక్ట్ గా ప్రాఫిట్స్ లో అయితే లాస్ట్ ఇయర్ ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. కాకపోతే ఏంటి అంటే టాప్ లైన్ అనేది అంటే రెవెన్యూస్ లో జంప్ ఉందండి, అది బాగుంది. రెవెన్యూస్ లో జంప్ బాగుందంటే అద్భుతంగా ఉందని కాదు, పర్లేదు అంటే పర్లేదు అనేది దాని అర్థం ఏంటి అంటే ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్స్ అనమాట. ఉంచండి, కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ కలర్ లక్ష్మి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి శేషు గారు. నమస్కారం అండి శేషు గారు. మీరు ఫోర్స్ మోటార్ చెప్పారు, నేను కొన్నాను. రెండు కొన్నాను. 17,500 కొన్నాను ఒకటి, 17,700 ఒకటి కొన్నాను. 2 కొన్నాను సార్. ఒకటేమో ఐటీసీ హోటల్ చెప్పారు మీరు, అది కూడా కొన్నాను ఒక 500. ఉంచమంటారా, అడ్జస్ట్ చేసేసుకోమంటారా చెప్పండి. ఐటీసీ నేను ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పుంటానండి. ఇప్పుడు ఈ మధ్య ఐటీసీని ఎప్పుడు మనం చెప్పలేదు. ఫోర్స్ మోటార్ అంటే మనం రీసెంట్ గా చెప్పాము, చెప్పిన తర్వాత బాగా పెరిగింది. మేము ఫస్ట్ 9,000 లో చెప్పాం, తర్వాత రీసెంట్ గా 16,000 అట్లా వచ్చినప్పుడు అప్పుడు కూడా చెప్పాము, 2 సార్లు చెప్పాము. బట్ ఐటీసీ అని చెప్పి 3 ఏళ్ల క్రితం చెప్పాము. ఓకే అండి, ఐటీసీలో అగైన్ మళ్ళీ ఐటీసీలో డబ్బులు రావు అంటే భారీగా రావు, డబ్బులు అసలు పోవు. డబ్బులు మీరు పెట్టిన పెట్టుబడికి అయితే నష్టం ఉండదు. అట్లనే ఐటీసీ డబల్ అయిపోదు, స్లోగా ఉంటుంది. మీరు ఒక పని చేయండి, కొంచెం
ఐటీసీలో మీరు ఎక్కడ కొన్నారో తెలియదు, కొంచెం మీకు వచ్చిన రేటింగ్ కన్నా కొంచెం ఎక్కువ వస్తే మీరు అమ్మేసుకొని కొంచెం గ్రోత్ స్టాక్ లోకి వెళ్ళండి, గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీస్ లోకి షిఫ్ట్ కాండి. పోస్ట్ మోటార్ రిజల్ట్స్ బాగా వచ్చాయి, కంటిన్యూ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ న్యూ హైస్ కి అంటే 22,000 దాటి 26,000 అట్లా వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్.